హాయ్ ఫ్రెండ్స్, రెండో రోజు మా బ్రహ్మంగారి మఠంలో పండగ వాతావరణం చూడండి ఫ్రెండ్స్. షాప్లో అయితే బ్రహ్మంగారిని నమ్ముకొని ఎన్ని రోజుల మించో ఎప్పుడు పండగ వస్తానో ఎదురు చూస్తాం కదా ఫ్రెండ్స్. ఈ రోజు అయితే ఆ రోజు రానే వచ్చింది ఫ్రెండ్స్. భగవంతుని నమ్ముకొని వచ్చిన వాళ్ళు ఎవరిని పస్తులు పెట్టాడు ఫ్రెండ్స్. బ్రహ్మాండంగా అంగలు జరుగుతాయి. దేవుడు దయించి వర్షం ఏమి రాకుంటే వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా 10 రూపాయలు సంపాదించుకొని వెళ్తారు ఫ్రెండ్స్. ఎంతో ఆశతో పిల్లలు ఇంటికాడ వదిలిపెట్టి పెట్టుబడులు పెట్టుకుని దూరం వస్తాం కదా ఫ్రెండ్స్. మేమే కాదు, చుట్టుపక్కల కూడా చేపలచ్చులు కూడా కొన్ని వేల మంది వస్తారు ఫ్రెండ్స్ ఈ పండగకి. నిత్యం కూడా భక్తులు వచ్చే యాత్రికుల ప్లేస్ కాబట్టి ఎప్పుడూ వ్యాపారాలు జరుగుతాయి. కానీ ఈ 3 రోజులు జరిగినట్టు జరగవు కదా ఫ్రెండ్స్. అందుకే బ్రహ్మంగారి ఆరాధన అంటే ప్రతి ఇంట్లో కూడా పండగలా మేము భావిస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే అంగళ్ళు చూడండి ఫ్రెండ్స్, ఫుల్ సరుకు వేసుకొని, సరుకు అంటే ఇదే అంగడి సామాన్లన్నీ ఫుల్గా వేసుకొని టయానికి తిండి లేదు, నిద్రపోను కూడా టైం టు నిద్రపోకుండా ఈ 3 రోజులు అయితే పోరాడతారు ఎవరి శక్తి ఇదైనట్టోళ్ళు అయితే. ఇదైతే మన బ్రహ్మంగారి దూరణం అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, అంగళ్ళు చిన్నపిల్లలు వేసుకొని వస్తారు. కొంతమందికి అయితే ఒంటిగాళ్ళు ఉంటారు కదా, ఒకరిద్దరు ఉన్న వాళ్ళు అయితే షాప్ను వదిలేసి భోజనానికి వెళ్ళలేరు. షాప్ దగ్గర వండుకునే పరిస్థితి ఉండదు. పస్తులు కూడా చాలామంది ఉంటారు. కానీ అడుగడుగున బాగా మజ్జిగ, భోజనాలు, నీళ్ళ సౌకర్యం అన్నీ ఉంటాయి. బ్రహ్మంగారి మఠంలో ఇబ్బంది లేదు. కానీ షాపులను వదిలిపెట్టి వెళ్ళలేక కొంతమంది అయితే ఒక పూట భోజనం తిని కూడా పస్తులు ఉండే వాళ్ళు ఉంటారు. ఆ భగవంతుడి దయ వల్ల అందరికీ మంచిగా వ్యాపారాలు జరగాలి. ఎటువంటి ఆటంకం వచ్చి వర్షాలు వచ్చి భక్తులు కానీ అలాగే వ్యాపారస్తులు కానీ ఇబ్బంది పడకూడదని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్. చూడండి, మనమైతే బ్రహ్మంగారి మఠానికి వెళ్తున్నాం. ఒట్టి కాళ్ళు వెళ్ళినా కూడా ఏమాత్రం కాళ్ళు కడగకుండా మంచిగా సెలవు పందులు వేశారు. మనం బ్రహ్మంగారి దూరణం నుంచి వెళ్తున్నాం. ఇది ప్రధాన గేట్ అనమాట. వచ్చే ప్రతి యాత్రికులు కూడా ఈ రూట్నే వస్తారు ఎక్కువ శాతం మంది. ఇట వేస్తే చాలామందికి షాపులు అలాగే ఈ కొబ్బరికాయలు అన్నీ ఇక్కడ దొరుకుతాయి. మంచిగా చూస్తూ వస్తే బ్రహ్మంగారిని చూసామన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఇంకా మేము ఉండేదాని నుంచి ఉత్తర దూరం నుంచి వెళ్తే సరాసరి స్వామివారి పాదాల దగ్గరికి వెళ్తారు కాబట్టి బ్రహ్మంగారిని చూసామన్నంత ఫీల్ అనిపించదు. కాబట్టి చాలా మటుకు నేను బ్రహ్మంగారి ముందు వెళ్ళి రైట్ తీసుకోమని చెప్తూ ఉంటాను. మనమైతే బ్రహ్మంగారికి అయితే వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇదో కీ కూడా చాలా దూరం నుంచి పెట్టేశారు ఫ్రెండ్స్. కీ ద్వారా వెళ్ళాలంటే చాలా టైం పట్టుద్ది. వచ్చిన వాళ్ళకు భక్తులు కూడా నెమ్మదిగా తోసలా టైం లేకుండా ప్రశాంతంగా పండుగ చూసుకొని బ్రహ్మంగారి ఆశీర్వాదం అందరికీ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే. భక్తులైతే ఇప్పటికీ చాలామంది తొక్కున్నారండి. రేపటి నుంచి ఇంకా ఫుల్ ఉంటుంది జనాలు. అలాగే షాపులకు కానీ బ్రహ్మంగారికి కానీ రేపు మొదలు పెడతారనమాట. మినిమం కీ నుంచి బయటికి రావడానికి 2-3 గంటలు పట్టే టైం అంత ఉంటుంది. ఇప్పటికైతే చాలా వరకు షాపులు పెట్టుకున్న వాళ్ళు ఎక్కువ మంది వస్తారు. యాత్రికులు అయితే రేపు నైట్కి అంతా ఫుల్గా వచ్చేస్తారు ఫ్రెండ్స్. గుడిలో అయితే దేవుని దేవాల గుడి సౌకర్యం బాగుంది కాబట్టి ఎంతమంది భక్తులైనా సరే ఉండడానికి తినడానికి ఇబ్బంది అయితే ఉండదు. బ్రహ్మంగారి మఠంలో సదుపాయం మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మన ఛానల్. అలాగే బ్రహ్మంగారి మఠం గురించి ఇంకా మరికొన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి వీడియో మీ ముందు ఉంచుతాను. ఎందుకంటే ఇక్కడ వచ్చిన ఏ భక్తులు కూడా ఎటువంటి ఇబ్బందులకు కలగకూడదని నేనైతే కోరుకుంటున్నా. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తారు కదా.